మొదలుపెట్టి కొత్తగూడెం వరకు హెచ్ఎంఎస్ ఉద్యమ కార్యక్రమాలు తీసుకున్నది. బానిస బతుకులుండే కార్మికులై దొర అంటేనే లీవ్ శాంక్షన్ చేసేది, రకరకాల వేధింపులు ఉండేది. దాంట్లో ఆంధ్ర నుండే పుట్టినప్పుడు యూనియన్ హెచ్ఎంఎస్ యూనియన్. ఆయన ఈ రామగుండం రీజన్లో కరెంటు కావాలన్నా, ఇంట్లో ఎవరైనా చనిపోయినా, పెళ్లి ఉన్నా ఒక బుగ్గ పెడితే, ఎర్ర బుగ్గ పెడితే బుగ్గ పెట్టినామని ఇంటికి కరెంటు కట్ అయ్యేది. నీళ్ళ కోసం నీళ్లు దొరకక లైన్లు కట్టి కార్మికుల కుటుంబ సభ్యులు నీళ్లు తీసుకొచ్చేది. తీసుకున్నది ఇంటి అవసరాల కొరకు కంపెనీ ఇవ్వాల్సిన బాధ్యతను మర్చిపోతే ఆఖరికి దొరల బంగ్లాలో ట్యాంకులు ఉండే, ఆ ట్యాంక్ నుండి ఓవర్ఫ్లో అయిన నీళ్లు కూడా పట్టుకొని పోయేది. అది కళ్ళతోటి మనం చూసినాం. అప్పుడు సింగరేణి సంగతి ఏందో, ఈ విధంగా సంగతి ఏందో అని హెచ్ఎంఎస్ మేమందరం కలిసి, ఇక్కడ సీనియర్స్ అందరం కలిసి యాజమాన్యం పైన ఒక ఉద్యమ కార్యక్రమం తీసుకున్నాం. మేనేజ్మెంట్ని అడిగినాం, మా కార్మికులకు కరెంట్ కావాలి, కరెంట్ ఇవ్వండి అన్నాం. ఇవ్వము అన్నది. ఏం పీక్కుంటారో పీక్కొని పోళ్లకు కరెంట్ వేసుకోండి అని చెప్పినాం. టోటల్గా సింగరేణి వ్యాప్తంగా రామగుండంలో తెల్లారి వరకు ఆఫీసుల దుకాణాలలో కేబుల్ లేకుండా మొత్తం కేబుల్ కొనుక్కొని ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు సొంతగా కరెంటు తీసుకోవడం జరిగింది. మాకు నీళ్లు కావాలమ్మా, ఆడపడుచులు నీళ్ళ కొరకు లైన్ కట్టవలసి వస్తుంది. ఓవర్ఫ్లో అయిన నీళ్లు మేము తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. మాకు నీళ్ళు ఇస్తావా చేస్తావా? ఇవ్వమన్నాడు. పైప్ లైన్లు ఎక్కడ పోతే అక్కడ పొక్కలు గొడవని పెట్టుకోండి అన్నాం. అప్పుడు దుకాణాల్లో క్లాంపులు దొరకలే, క్లాంపులు కూడా తీసుకొచ్చి ఎక్కడికక్కడ నీళ్ళు వేసుకోవడం జరిగింది. అదేవిధంగా క్వార్టర్లు ఇవ్వాలి, కంపెనీ ఇవ్వలేదు. జాగాలు ఉన్నాయి, కిరాయి కావాలంటే జనగామం, అడ్డగుంటపల్లి, ఈ రెండే ఊర్లు ఉన్నాయి. 20,000 మంది ఇక్కడ కార్మికులు పనిచేస్తున్నారు. ఇళ్ళు ఎక్కడ ఉన్నాయి? జాగాలు ఇస్తావా చేస్తావా అంటే తిలక్ నగర్, విఠల్ నగర్, ఈ అన్ని ఏరియాలో కబ్జాలు చేసుకోండి అన్నాం. కబ్జాలు చేసుకున్నాం. ఆ ఉద్యమంలో ఆనాడున్న ఉద్యమం, హెచ్ఎంఎస్ తీసుకొచ్చిన ఉద్యమాన్ని పోలీసుల ద్వారా అణచడానికి ప్రయత్నం చేసి ఆనాడున్న రాజ్యపల్లి ప్రకాష్ రెడ్డి, ఇంకొక చౌదరి సిఐ వాళ్ళని మా మీద ఎగేసి వీళ్ళతో శ్రీకాసతో సంబంధాలు ఉన్నాయి, వీళ్ళ నక్సలైట్తో సంబంధాలు ఉన్నాయి, వీళ్ళ కొత్తాలని ప్రయత్నం చేసినా మేము భయపడకుండా ఆ టైంలో మనకు ఒక నాయకుడు కావాలి, రాజకీయాలతో సంబంధం లేని నాయకుడు కావాలి అంటే అప్పుడే ఒక ఉద్యమం జరిగింది. ఇక్కడ రమీజాబీ కేసు 78లో పోలీసులు రేప్ చేసి మర్డర్ చేస్తే దానికి వ్యతిరేకంగా దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అగ్గిలాగా మండుకున్నది. ఈ గోదావరి కళ్ళని ఈ పక్కన ఉన్న లేబర్ కోర్టు ఉన్నది. అప్పుడు డిస్పెన్సరీ ఉండే, అది అంతకుముందు అది దొడ్డికి పోయే హాల్, అది దాన్ని సాఫ్ చేసి హాస్పిటల్ పెట్టినారు. అక్కడ ఫైరింగ్ జరిగింది, ఒక మనిషి చచ్చిపోయింది. బెల్లంపల్లిలో ఒక మనిషి చచ్చిపోయింది రామకృష్ణాపూర్లో. ఆ టైంలో ఏపీసీఎల్సీ తరఫున నిజ నిర్ధారణ కమిటీ వేస్తే, నిజ నిర్ధారణ కమిటీలో నాయన నరసింహారెడ్డి గారు అక్కడ మెంబర్ ఉన్న సభ్యులు ఉన్నారు. ఆ నిజ నిర్ధారణ కమిటీ వచ్చినప్పుడు మేము చూసినాం, ఎంతోమంది నాయకులను చూసినాం. అందులో ఒక నాయకుడు మంచోడు ఉన్నాడు, మనకు ఉపయోగపడతాడు సింగరేణి కార్మికులకు, కనుక మనం ఈయన ఎందుకు మనం తీసుకోవద్దు అని జాడి దుర్గా గారి నాయకత్వంలో సిహెచ్ నారాయణ రెడ్డి గారు, నేను అప్రెంటిస్నే అయినా కూడా నాయకత్వం మొదలుపెట్టినాం. చింతల రాజరెడ్డి పక్కన ఉన్నాడు, రాజబ్రహ్మం, పెద్ద పెద్ద నాయకులం అందరం కలిసి ఆయన దగ్గర పోయి జాడి దుర్గాతో పోయి, సార్ మా యూనియన్కి అధ్యక్షత వహించండి, మీరు రండి అని పెట్టి అప్పుడు తీసుకొచ్చినాం. అప్పుడు తీసుకొచ్చిన తర్వాత ప్రతి పోరాటంలో ముందున్నాడు. మేము ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు కూడా పోలీసు మొత్తం క్యాంపులు ఇక్కడ మొహరించి కార్మికులను ఒత్తిడి తీసుకొచ్చిన టైంలో కూడా ఆయన వచ్చాడు. అప్పుడు కూడా ఆయన అరెస్ట్ అయ్యాడు, ఎస్మా కేసు అయింది. ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల మీద కూడా ఆయన వచ్చినప్పుడు, అక్కడ మద్దతు ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా అక్కడ జరిగింది. ఆయన మీద కూడా ఎన్టీపీసీలో కూడా ఒక ఎస్మా కేసు బుక్ అయింది. అటువంటి నాయకుడు మొన్న చనిపోవడం జరిగింది. ఆయన చావుకు కారణం మేము ఒకటే అంటున్నాం, అది రాజకీయ హత్య అనేగానే మేము భావిస్తున్నాం. హెచ్ఎంఎస్ టీఆర్ఎస్ చంపిన హత్య అది. ఆయనకు
ఆయన సర్వీసులు వాడుకున్నారు. ఆయనకు రకరకాల ఇక్కడ అవసరం ఉన్నప్పుడు నర్సన్న అని పిలుచుకున్నారు. సింగరేణిలో హెచ్ఎంఎస్ యూనియన్ను తుంగలు దొక్కండి, మీకు ఏమంటే అది ఇస్తాం, లేకపోతే నీ పదవి తీసేస్తామని బ్లాక్మెయిల్ చేస్తే మనోవేదనకు గురి అయ్యి అప్పటి నుండి ఆయనే అయ్యో నేను పుట్టించిన సంఘం నన్ను బ్లాక్మెయిల్ చేయబట్టే బయటకు చెప్పుకోకపోయినా అటువంటి వాళ్ళతో చెప్పుకోవడం జరిగిందని అది తర్వాత మొన్న కూడా మంత్రి పదవి ఇస్తా అన్నాడు, ఎమ్మెల్సీ ఎక్స్టెండ్ చేస్తా అన్నాడు, ముఖం పట్టుకుని అన్నాడట నీకు ఎమ్మెల్సీ రాదు గిమ్మెల్సీ రాదు పక్కన మొదలైన అన్నాడట. ఆ మనోవేదనకు గురై ఆయన మరణించడం జరిగింది. ఇది హెచ్చరించి ప్యూర్లీ రాజకీయ హత్యగా మేము భావిస్తున్నాం. అటువంటి వ్యక్తిని సింగరేణి కార్మికులను చైతన్యవంతం చేసిన దాంట్లో ఆయన ప్రధాన పాత్ర పోషించిన మాత్రం కలిసి ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకు సంతాప సూచకంగా, ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు మొన్న కుటుంబ సభ్యులు చేసిన తర్వాత 11 days తర్వాత మనం పెడదామనే ఆలోచనతో మనం పెట్టుకున్నాం. ఇవాళ ఈ సంతాప సభకు వచ్చిన నాయకులను అందరినీ కూడా లాల్ సలాం వేదికపైకి ఏ రామకిషన్ గారు మా అడ్వైజర్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లనే కుక్కుల నారాయణ గారు సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ వేదికపైకి రావాలని కోరుతున్నాం. తర్వాత చింతల రాజని సీనియర్ నాయకులు వారు కూడా వేదిక పైన రావాలని కోరుకుంటున్నాం. ఆయన సెంట్రల్ కార్యదర్శి ఉండే ఎలక్షన్ లాస్ట్ టైం ఎన్నికలప్పుడు ఏ విధంగా దాడి చేసి మన మీద పగబట్టి చేసిందో మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా RG1 వైస్ ప్రెసిడెంట్ కోట వేణు గారు రావాలని కోరుతున్న వేదికపైకి తర్వాత జీవన్ జోయల్ గారు శ్రీరాంపూర్ వైస్ ప్రెసిడెంట్ గారు రావాలని కోరుతున్నారు వేదికపైకి జీవన్ జోయల్ గారు. అట్లనే RG2 వైస్ ప్రెసిడెంట్ బిడ్డపేట ఉంది రెడ్డి గారిది, అక్కడ బ్రాంచ్ సెక్రటరీ అయాజ్ అహ్మద్ కూడా వేదికపై రావాలని కోరుతున్నాం. దాని తర్వాత గోసిక అశోక్ గారు RG3 సెక్రటరీ, ఇవాళ నోములు ఉండడం వల్ల అక్కడ వైస్ ప్రెసిడెంట్ రాలేకపోయిండు. గోసిక అశోక్ గారు కార్యదర్శి రావడం జరిగింది, వేదిక పైన అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అట్లనే గొల్ల సత్యనారాయణ గారు వచ్చారు. దయచేసి మనం ఎక్కడో పరిచయం చేసుకుని అక్కడ కూర్చుని ముందురా ఇక్కడ గొల్ల సత్యనారాయణ బెల్లంపల్లి శ్రీరాంపూర్ ఏరియాలో ఒక గుర్తు మీరు గుర్తున్నా అదేవిధంగా అజీం పాషా సెక్రటరీ RG2 యువ నాయకుడు, ఆయన కూడా ముందు వచ్చి కూర్చోవాలని కోరుతున్నాం. సత్యనారాయణ మన సోలార్ గోల్ఫీల్డ్ నుండి సోలార్ ప్రాజెక్ట్ నుండి వచ్చిండు. అదేవిధంగా రామచందర్ రావు జీడీకే వనింగ్లాండ్ ఫిట్ సెక్రటరీ ముందు కూర్చోవాలి. ఎంత అవుతున్నారు నెంబర్ 1 మైండ్ ఎంత ఉంటున్నాం, నెంబర్ 2 నెంబర్ 1 వచ్చింది. అట్లనే తూడి రామస్వామి జీడీకే వనింగ్లాండ్ ఫిట్ సెక్రటరీ. అదేవిధంగా గోవర్బ్యాక్ మేడ్పల్లి ఓపెన్ కాస్ట్ ఫిట్ సెక్రటరీ పెద్దపల్లి శంకర్ వస్తున్నాడు. కిరణ్ బీజేపీ ఉపనాయకుడు బీజేపీ ఫిట్ సెక్రటరీ కూడా ముందుకు రావాలి. ఆయనతో పాటు అట్లనే ఈ సంతాప సభ ఆరంభమయ్యే ముందు 1 నిమిషం మౌనం పాటిస్తాం ఆయన ఆత్మశాంతి కొరకు. అందరం 1 నిమిషం